ఇంకా తోటలో బెండకాయలు అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ ముళ్ళు బెండకాయలు. ముళ్ళు బెండకాయలు తెలుసుగా మీకు. నేను స్టార్టింగ్లో ముళ్ళు బెండకాయతోటే స్టార్ట్ చేసిన. ఆ మధ్యలో పోయింది, అంటే కొత్త కొత్త రకాలు రాగానే వీటిని మర్చిపోయినా. కానీ మళ్ళీ ఎక్కడో ఒక తానుండి మనకు నాటు బెండకాయలు అంటే ముళ్ళు బెండకాయలు అయితే మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. ఇక ఈ చెట్టు అయితే ఇల్లు పొడుగు పోయింది. ఇంక ఎట్లా తెంపాలి? ఇది వంపుకొని తెంపాలి కదా. వంపుకొని తెంపేసుకుందాం. ఇక చూడండి ముళ్ళు బెండకాయలు ఇక్కడ చూడండి ఒకసారి ఎట్లున్నాయో. ఇవి చారు పెట్టుకుంటే బాగుంటుంది. అంటే బెండకాయ పులుసు అంటాం కదా, ఆ బెండకాయ పులుసు పెట్టుకోవాలి. మా దగ్గర ఈ బెండకాయలతోటి దీపావళి రోజు నోముతాం కదా, నోములకు చారు చేస్తాం అనమాట. లక్ష్మీ చారు అని, అంటే గౌరమ్మకు ఇష్టము. ఆ చారులో వేస్తాం అనమాట ఈ బెండకాయలు. మా ఊర్లో ఈ కూరగాయనే వండిచ్చేదనమాట.